గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు, మార్నింగ్ ఒక ఆర్టికల్ ఒకటి షేర్ చేశారు మీరు నాకు. ఏదో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ అంట కదా, ఏదో మ్యూచువల్ ఫండ్ల మీద కూడా లోన్లు ఇస్తాం, అప్పులు ఇస్తామంటే ఒక ఆర్టికల్ ఉంది. కొన్ని బ్యాంకులు కూడా స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ చదువుతాను ఆర్టికల్ కి సంబంధించి అనిల్ గారు. సో అనిల్ గారు, ఆర్టికల్ ఏంటంటే మీరు పంపించింది మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు ఇస్తాం, వ్యాపార విస్తరణకు బ్యాంక్స్ నయా రూటు, యూనిట్స్ విలువలో 50% వరకు లోను ఇప్పటికే అందిస్తున్న కెనరా బ్యాంకు, ఎంట్రీకి కరూర్ వైశ్య, సిఎన్బి కసరత్తు. సో ఏంటి సార్, అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇక ఫర్దర్ గా లోన్లు కూడా తీసుకోవచ్చు, అంతేనా? కొంచెం డీటెయిల్ గా చెప్పండి. సో యాక్చువల్లీ ఏంటంటే లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్ LAMF అంటారు. ఇవి కొన్ని బ్యాంక్స్ మాత్రమే చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కరూర్ వైశ్య బ్యాంక్, సిఎన్బి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇవేంటంటే లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీ, ఏదైతే స్టాక్లో షేర్స్ మనం ఉన్నాయో వాటికి ఎట్లా తీసుకుంటామో ఇప్పుడు బ్యాంక్స్ NBFCs అవి కూడా LAMF స్టార్ట్ చేశారు, లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్. సో ఇవెందుకు అంటే ఏంటంటే టెంపరీ లిక్విడిటీ కోసం, ఎమర్జెన్సీ అవసరాల కోసం. బిజినెస్ మ్యాన్ అయితే వర్కింగ్ క్యాపిటల్ టెంపరీగా మన సపోజ్ సీజనల్గా మంచి ఆర్డర్ వచ్చింది, కొన్ని రోజులు ఉంచుకోవాలి, ఆర్ ఇంకా ఏదైనా అనుకోని అవసరాలు వస్తాయి, లిక్విడిటీ కోసం ఇది వాడుకోవాల్సిన అంశం. ఎందుకు వాడుకోవాలి, లోన్ అగైనెస్ట్ ఎందుకు, నేను రిడీమ్ చేసుకోవచ్చు కదా అనుకుంటాం. చాలా మటుకు ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒక గోల్ కోసం, ఒక పర్పస్ కోసం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇట్లాంటి అనుకోని అవసరాలు, ఆపదలు వచ్చినప్పుడు కానీ ఇట్లాంటివి ఏంటంటే రిడీమ్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే ఇన్వెస్ట్మెంట్ అలాగే గ్రో అవుతుంటుంది. సైమల్టేనియస్లీ టెంపరీగా కొంచెం అమౌంట్ లిక్విడిటీ కోసం, దేర్ బై ఏంటంటే మళ్ళీ కట్టేసుకునేట్టు. అలాంటి పరిస్థితుల్లోనే LAMF పనికొస్తుంది. అట్లాంటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు సపోజ్ మన దగ్గర 10 లక్షల మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉంటే 10 లక్షలకు 10 లక్షల లోన్ రాదు. దాన్నే ఒక రేషియో అంటారు, LTV, లోన్ టు వాల్యూ అంటారు. సో వాల్యూ ఎంత ఉంది, లోన్ ఎంత ఇవ్వగలుగుతాం అనే రేషియో ఫండ్ టు ఫండ్ మారిపోతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఈక్విటీ ఫండ్స్కి మ్యాక్సిమం 50% LTV ఉంటుంది. అంటే 10 లక్షల ఈక్విటీ ఫండ్స్ ఉంటే 5 లక్షల కన్నా ఎక్కువ లోన్ రాదు. అదే డెట్ ఫండ్స్కి మాత్రం 75 నుంచి 85 వరకు కూడా రావచ్చు డెట్ ఫండ్స్, ఎందుకంటే పడిపోవడానికి అవకాశాలు ఉండవు కాబట్టి. సో అందుకే పోర్ట్ఫోలియోని బట్టి LTV మారుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఇంట్రెస్ట్ రేట్లు. కొన్ని ఇది ఏంటంటే మరీ పర్సనల్ లోన్ లాగా, పర్సనల్ లోన్ ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్, వెరాజ్ ఇక్కడ సెక్యూరిటీ మనం కొలాటరల్ రూపంలో మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ పెడుతున్నాం కాబట్టి, ఫోలియోలోంచి యూనిట్స్ లాక్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పక్క పర్సనల్ లోన్ కన్నా ఒక 1 or 2% ఇంట్రెస్ట్ రేట్ తక్కువగానే ఉంటుంది. అండ్ యూజువల్లీ ప్రాసెసింగ్ టైం కూడా 1 or 2 డేస్లో, ఇప్పుడు డిజిటైజ్ అయ్యాక 2-3 డేస్లో అయిపోతుంది మ్యాక్సిమం. ఇక్కడ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాసెస్ ఎట్లా వర్క్ అవుతుందంటే, మనం లోన్కి అప్లై చేస్తే మన పోర్ట్ఫోలియో డీటెయిల్స్ తీసుకొని ఎంత LTV ఎంత ఇవ్వగలుగుతారో వాళ్ళు చెప్తారు. ఇక్కడ కూడా 2 రకాలుగా వర్కౌట్ అవుతుంది. ఒకటి మన ఏమంటే డైరెక్ట్ లోన్ తీసుకోవడము, లేదంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. సో చాలా మటుకు ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ తీసుకుంటే ఎంత వాడుకుంటే అంతే మనం ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, వాడుకోకపోతే కట్టాల్సిన అవసరం లేదనమాట. చాలా కంపెనీస్ ఇప్పుడు చాలా యాప్స్ డిజిటల్గానే చేసేస్తున్నాయి. ఇది బ్యాంకులు కొన్ని, ఇప్పుడు మీకు అకౌంట్ ఉంటే అక్కడే చేసుకోవచ్చు, ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్కే ఓవర్ డ్రాఫ్ట్ లింక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడం వల్ల ఎప్పుడన్నా ఎక్కువ అవసరం వచ్చినప్పుడు నెగిటివ్లోకి వెళ్ళినా సరే, ఓవర్ డ్రాఫ్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళినా కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇక్కడ లోన్ ఇంట్రెస్ట్ కట్టుకుంటే పోతుంది అనమాట. సో అలా తీసుకోవచ్చు. లేకపోతే టర్మ్ లోన్ లాగా మొత్తం అమౌంట్ వాడుకోవడానికి తీసుకొని దేనికైనా ఇల్లు కొనాలో, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ టెంపరీగా. ఇక్కడ మేజర్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకునే ఫండ్ సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్స్, మార్కెట్స్ ఏమైనా తక్కువ వచ్చి వాల్యూ 50% కన్నా తక్కువ పడిపోయిందంటే మాత్రం మీ బ్యాంక్ మళ్ళీ మిమ్మల్ని అడిషనల్ మార్జిన్ కోసం ఇంకా ఎక్స్ట్రా యూనిట్స్ పెట్టమనడము, డబ్బులు కట్టే అవసరం కూడా రావచ్చు. ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది. పెరిగితే ఇబ్బంది లేదు. పెరిగిందంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక 5 years బ్యాక్ లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాము, అండ్ అప్పటికి మన ఫండ్ వాల్యూ 10 లక్షలు ఉండే, ఇప్పుడు ఒక 25 లక్షలు అయింది. అప్పుడు 10 లక్షలకు 5 లక్షలే ఇచ్చారు లోను, ఇప్పుడు 25 లక్షలు అయింది కాబట్టి పెంచుకోవచ్చు. పెరిగితే ప్రాబ్లం లేదు, కానీ తగ్గితే మాత్రం మనని కాల్ బ్యాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ ఏంటంటే
భయపడతా ఉంటారు. బట్ ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. క్వైట్ ఫ్యూ యాప్స్ వచ్చాయి ప్రైవేట్ కంపెనీ. ఈవెన్ అంతా బాగుంటే 3 hours 4 hours కూడా నీ మ్యూచువల్ ఫండ్ పైన లోన్స్ తీసుకునే అవకాశం ఉంది. బట్ లీవరేజ్ ఈజ్ ఆల్వేస్ నాట్ గుడ్. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే అవసరం ఉంటే తప్ప తీసుకోకండి. కాకపోతే ఏంటంటే మన అవసరాలు ఎప్పుడో చెప్పిరావు కాబట్టి ఈ LAMFతో ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు చేసేసి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీకి వాడుకోవడానికి కావాలంటే పెట్టుకోవచ్చు. చాలామంది అలా చేస్తారు, ఎస్పెషల్లీ బిజినెస్ మెన్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ. ఒక్కో మంత్ బిజినెస్ సరిగ్గా లేనప్పుడు ఎవరినో అడగాల్సిన అవసరం లేదు, నీ సేవింగ్సే ఉన్నాయి, నీ సేవింగ్స్లోంచి టెంపరీగా కొంచెం తీసుకునేట్టు ఇమ్మీడియట్గా. ఎందుకంటే 2-3 hours 4 hours కూడా నీ డబ్బులు నువ్వు ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మంచి ఫెసిలిటీ. మ్యూచువల్ ఫండ్స్ అంటే లిక్విడిటీ లేని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వదిలేసేయాల్సిన అవసరం లేదు, ఆర్ బలవంతంగా ఏ వాల్యూ ఉన్నా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే లోన్ తీసుకొని టెంపరీగా వాడుకొని ఆ అప్రిసియేషన్ కూడా వాడుకుంటే ఏంటంటే 2 రకాలుగా, ఇటు లోను తక్కువలో వస్తుంది, అటు అప్రిసియేషన్ కూడా వస్తుంది. అండ్ మీ గోల్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అనుకున్న సేవింగ్ గోల్ అలాగే ఉంటుందన్నమాట. లేకపోతే మాటికి ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటే యూ విల్ నెవర్ హ్యావ్ దట్ సేవింగ్ హ్యాబిట్ అనేది ఉండదు. ఆ డబ్బులు ఉన్నాయి కదా వాడేస్తాను, అలా కాకుండా లోన్ రూపంలో తీసుకుంటే కట్టాలి లేకపోతే ఇంట్రెస్ట్ కట్టాలనే భయంతో అయినా సరే మనం లోన్ తీర్చేసి మ్యూచువల్ ఫండ్స్ని అలా ఉంచుతాం. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి లోన్ తీసుకుంటే దాని మీద లీన్ అంటారు అనమాట. బేసికలీ తనఖా పెట్టుకుంటారు. సో తనఖా అనేది ఇక్కడ రిజిస్ట్రార్ లెవెల్ని అయిపోతుంది కాబట్టి అవి అమ్ముకోవడానికి ఉండదు, లోన్ క్లియర్ చేస్తే తప్ప. సో అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడైనా రేపు ఏమైనా అవసరం వస్తే మాత్రం ఈ లోన్ కట్టేయాలి, కడితే తప్ప లీన్ పోదు. సో మీరు పెద్ద లోన్ తీసుకొని మీరు కట్టే పరిస్థితి లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. అందుకే తీసుకునే అమౌంట్కి ఎప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర సర్దుబాటు చేసి మళ్ళీ క్లోజ్ చేసే కేపబిలిటీ ఉంటే మాత్రమే తీసుకోండి, అదర్వైజ్ తీసుకోవద్దు. కానీ ఇది మంచి అవకాశము ఎవరికైతే లోన్లు తీసుకోకూడదు, ఏదైనా నీడున్న వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్కి బయట ఎక్కడ అడగకుండా మన డబ్బు మీద మనమే హ్యాపీగా లోన్ తెచ్చుకోవచ్చు, వాడుకోవచ్చు. రియల్లీ నిజంగా గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.